చూపించాడు. మరి మనము విధేయత చూపించగలుగుతున్నామా ఈ రాత్రికాల సమయంలో? దేవుని మాటకు మనం విధేయత చూపించగలుగుతున్నామా? దేవుని మాటను మనం గైకొనగలుగుతున్నామా? దేవుని ఆజ్ఞలను మనము వీడకుండా దేవుని కొరకు నిలబడగలుగుతున్నామా అనేదే నా యొక్క ప్రశ్న. మనుషులుగా ఉన్న మనకి ఎన్నో సవాళ్ళు వస్తాయండి, ఎన్నో సవాళ్ళు వస్తాయి. సవాళ్ళు ఇన్ ద సెన్స్ అన్ని ఛాలెంజెసే కాదండి. కొన్నిసార్లు మన శరీరాలను మనం ఏం చేసుకోవాల్సి వస్తుంది? ఆధీనపరచుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మన నోటిని మనం అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మన నడకలను మనం సరి చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మన భాష, మన తలంపులు, మన ఆలోచనలు, మన నడక, మన పడక, మన చూపు, మన సమస్తాన్ని మనం ఏం చేసుకోవాల్సి వస్తుంది? సరి చేసుకోవాల్సి వస్తుంది. విశ్వాసంలో ఉన్న మనకు అన్నీ ఏంటంటండి? పోరాటాలే. చాలామంది అంటారు కదా, విశ్వాసులుగా ఉన్నప్పుడు చాలా పోరాటాలు వస్తాయని. అదేంటో తెలుసా అండి? ఇన్ ఆర్డర్ టు గెట్ ఇట్ ఇన్ ప్రాక్టికల్ వే, సింపుల్గా చెప్పాలి అని అంటే, మన తోటి వారు మన మీద పోట్లాడుతున్నప్పుడు కూడా మనం ఏం చేయాలంట? వీ హ్యావ్ టు షట్ అవర్ మౌత్ అండ్ వీ హ్యావ్ టు రిమైన్ సైలెంట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. అంటే దేవుని కొరకు మనం ఏం చేయాలంటే నిలిచి నిలబడాలి. అవతల వాళ్ళు